యుద్ధ భూమిలోకి టైగర్ ఆగమనానికి సర్వం సిద్ధం. మరి ఫ్యాన్స్ అందరూ రెడీనా? మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నా వార్ 2 సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ అలాగే గ్లిమ్స్ ఏదైతే ఉందో రేపు ఉదయం 11 గంటలకైతే మన ముందుకైతే రాబోతుంది. అంతకంటే ముందు అరవింద సమేతలోని ఈ పిక్ నైతే గుర్తు పెట్టుకోండి. రేపు టీజర్ వచ్చిన తర్వాత మీకే అర్థమైద్ది. ఈ గ్లిమ్స్ గురించి నేను అంత ఎక్సైట్మెంట్ గా ఎందుకున్నానంటే ఇటు టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హీరో మన ఎన్టీఆర్ గారు, అటు బాలీవుడ్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హీరో రితిక్ రోషన్ గారు. అసలు వీళ్ళిద్దరిని కలిపి ఒకే ఫ్రేమ్ లో ఎలా చూపిస్తారా అని చూడడానికి నేనైతే చాలా ఏగర్ గా అయితే వెయిట్ చేస్తున్నా. ఇంకా ఎక్సైటెడ్ గా ఉన్న న్యూస్ ఏంటంటే ఆల్రెడీ యశ్రాజ్ స్పై యూనివర్స్ లో మన రితిక్ రోషన్ గారు, సల్మాన్ ఖాన్ గారు అలాగే షారుఖ్ ఖాన్ గారు లాంటి యాక్టర్స్ అయితే ఆల్రెడీ ఒక పార్ట్ అయితే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళతో పాటు ఈ యూనివర్స్ లోకి మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అయితే గ్రాండ్ గా అయితే ఎంట్రీ అయితే ఇవ్వబోతున్నాడు. కాబట్టి రేపు ఉదయం 11 గంటలకు రిలీజ్ అవబోయే గ్లిమ్స్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఒక మార్క్ ని సెట్ చేసే విధంగానే ఉంటదని నేనైతే అనుకుంటున్నా. ఇంకా అలాగే మనం ఇందాక మాట్లాడుకున్న విధంగానే ఎన్టీఆర్ గారి రోల్ ఏదైతే ఉందో అది ఓన్లీ వార్ 2 సినిమాతో అయిపోదన్నమాట. దాని తర్వాత ఈ స్పై యూనివర్స్ లో రాబోయే సినిమాలలో కూడా మన ఎన్టీఆర్ గారు అయితే కనిపించబోతున్నారంట. కాబట్టి రేపు ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా రిలీజ్ అవుతున్న ఈ వార్ 2 గ్లిమ్స్ లో మన ఎన్టీఆర్ గారు అలాగే రితిక్ రోషన్ గారి మధ్య ఫేస్ ఆఫ్ సీన్స్ ఎలా ఉంటాయా అని అందరూ బాగా ఆలోచిస్తున్నారు. మరి టైం గుర్తుండగా రేపు ఉదయం 11 గంటలకే టైగర్ ఆగమనం అయితే అవ్వబోతుంది. ఫ్యాన్స్ అయితే రెడీ అయిపోండి. సరే, మరి క్లాస్ లో ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ మీకు ఇంకా కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.